ఏం చేస్తున్నావు లంచ్కి ఈరోజు? జొన్న గట్క. వావ్. కుండల జొన్న. ఈ స్టవ్ బంద్ చేసుకున్నా కానీ ఎట్టు ఉడుకుతుంది చూడు, ఎంత బాగా ఉడుకుతుంది. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది, ఎట్లా చేసినాం జొన్న గట్క అని చేరాన్ని చూడు ఉంది. ఈ రకంగా బంద్ చేసుకున్నాం అనుకో కుండ గరానికి ఇంకా గట్టిగా అవుతుంది కొద్దిసేపు అయితే. ఇప్పుడైతే బంద్ చేసుకున్నా ఈ గట్క చూడండి ఎంత బాగుంది జొన్న గట్క. దీంట్లో కాంబినేషన్ ఏయో పిట్ల చేసిన చూపెడతా దీనికి. ఇక అప్పటి రోజులల్లా మా అమ్మకి ఇట్లా చేస్తారు వీళ్ళు, మా అత్తమ్మ మా అమ్మ. ఇగో ఈ రకంగా ఎంత బాగుంది. కొత్తిమీర, మనము టమాటాలు, ఇక పచ్చిమిర్చి, ఇవన్నీ ఆనియను ఇవన్నీ వేసి, ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఎంత బాగా వచ్చింది. శనగపిండితోటి, ఇది శనగపిండితోటి ఎట్లా చేసిన అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే గట్క ఈ పిట్ల ఎట్లా చేసిన అన్నది పక్క కొలతలతో ఉన్నది, చేసుకోండి. ఇక అమ్మ తినచ్చు, మనం రొట్టెలలో అయినా తినచ్చు, ఇది చపాతీలో తినచ్చు, పూరీలో తినచ్చు, ఎట్లయినా తినచ్చు. అంత బాగుంటుంది, కమ్మ ఉంటుంది. ఇగో ఎంత బాగుంటుందో, మంచి ఫ్లేవర్ వస్తుందా, స్మెల్ వస్తుందా. జొన్న గట్క ఎంత బాగుంది చూడు. ఇప్పుడు గరం ఉన్నా, ఇప్పుడు స్టవ్ బంద్ చేసినా కానీ ఇంకా కొత్త అంటుంది, ఇంకా కొద్దిసేపు ఉంటుంది. మన కుండలో అండితే ఏంటంటే కొంచెం లూజుగా ఉన్నప్పుడే బంద్ చేసుకోండి. ఇది కూడా ప్రాసెస్ చూపిస్తున్నా. ఇగో ఎంత బాగా వచ్చింది. ఇది తింటుంటే ఇంకా ఏంటంటే ఇసురుకొని దొడ్డగా పోసుకుందరు. మనమంటే ఇప్పుడు పట్టించుకునే ప్యాకెట్లలో దొరుకుతున్నాయి కాబట్టి ఇట్లా తెచ్చుకుంటున్నాం, ఇట్లా తెచ్చుకొని ఇట్లా తింటున్నాం. ఇక జొన్న గట్క పిట్ల అందరు అప్పుడు వెనకట ఇది పిట్ల అంటే ఎంతో ఇష్టంగా తిందురు. ఇంక పిల్లలు అయితే జర జారుతుండే తింటుంటే, ఇక అంత మంచిగా తిందురు, కమ్మగా తిందురు. ఇక మనము ఏంటంటే శనగపిండితోటి ఎన్ని రకాలు చేసుకున్నాం. బిళ్ళల సాంబార్ గుడికి చేసిన, ఇది పిట్ల గుడికి. ఇప్పుడు ఇక ప్రతి ఒక్కరు చేసుకొని తింటారు, ఇది కమ్మ ఉంటుంది. సింపుల్గానే షార్ట్కట్లా టేస్ట్. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ఈ రెండు ప్రాసెస్లు కొలతలతో సాధించిన ఎట్లా వేసుకుందామన్నది పర్ఫెక్ట్ చూసి పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. జొన్న గట్క అంటే అది క్యాన్సర్కైనా మనకు క్యాన్సర్ రాకుండా పనిచేస్తుంది. ఇక జొన్న రొట్టె అయినా అది బాగా హెల్దీ. ఇగో ఇది కూడా వెళ్తే మనకు శనగపిండి అయినా కానీ, మనకు శనగపిండి అని అనుకోకూడదు, పిట్ల అన్నీ పడతాయి. కొత్తిమీర ఇవన్నీ వేసిన, కరివేపాకు, కొత్తిమీర అన్నీ, టమాటా ఇవన్నీ పడ్డాయి కాబట్టి టేస్ట్ లెవెల్. మనకు అప్పటికప్పుడు శనగపిండి అయితే మన ఇంట్లో రెడీ ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో కూడా టక్కన కర్రీ ఏమి కూరగాయలు లేవు ఏం చేస్తాం అన్నప్పుడు ఇది వేసుకొని కమ్మగా తినచ్చు. ఇక అబ్బాయి ఇంత తొందరగా ఇంత కమ్మగా ఎట్లా అనుకుంటారు చూసిన వాళ్ళు, ఇంట్లో అయితే. ఇక అప్పటిదప్పుడే మీకు మంచి రెస్పాన్స్ ఇస్తారు. కూరలే బండ్రి, కూరగాయలే బండ్రి, ఇంత మంచిగా కమ్మగా చేసినాం, కమ్మగా తిన్నాం అని అంటారు. అంత కమ్మ ఉంటుంది. సరేనా?